నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి. చేప చెన పులుసు ఎలా పెట్టాలో ఇప్పుడు చూద్దాము. దానికి కావలసిన మసాలా అల్లము, ధనియాలు, గసగసాలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, లవంగాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు, చేప ముక్కలు. ఇప్పుడు ఇందులో చెన ఉడకపెట్టానండి. ఒక పాత బట్టలో కట్టి వేడి నీటిలో పెట్టి ఉడకపెట్టి పక్కన పెట్టాను. ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేద్దాము. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ వేస్తున్నానండి. ఎందుకంటే చెనలో కొంచెం నీసు వాసన ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా చెక్క, ఆకు, ఈ ఫ్లేవర్లో ఆ వాసన రాకుండా ఉంటుందండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దాం. ఇవి వేగాక మసాలా వేద్దాం. పచ్చివాసన పోయేంత వరకు వేపాలండి. అది వేగాక ఉల్లిపాయ ముద్ద వేద్దాం. చేపల పులుసులోకి ఎప్పుడు కూడా ఉల్లిపాయ ముద్ద మనం నూరుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు అవి కూడా ఉల్లిపాయ ముద్ద ఫ్రై అవ్వాక చేప ముక్కలు వేస్తున్నానండి. అందులో ఉత్తి చెన అయితే అంత బాగుండదని 4 పీసులు వేస్తున్నానండి. పీస్ ముక్కలు ముక్కలు బాగా పట్టించి పసుపు, సాల్ట్, కారం, ఎడకుండా మెల్లింగా తీసుకోవాలండి. చేప ముక్కలు తొందరగా విడిపోతాయి. కొంచెం అలవాటు ఉంటే పర్వాలేదండి. చింతపండు రసం అండి. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలు అందుట్లో మెల్లింగా పెట్టానండి కూరలో. చూడండి ఫ్రెండ్స్, అలా ముక్కలు విడిపోకుండా మెల్లింగా తిప్పుకోవాలి. సరిపడా మనం రసం పోసుకుని చింతపండు రసం అందుట్లో మరిగేటప్పుడు చెన ముక్కలు వేసుకోవాలి. ఫస్ట్ వేసామంటే విడిపోతాయండి. కొత్తిమీర ఫ్లేవర్ పడుతుంది కనుక మరిగేటప్పుడు వేద్దాం కొంచెం. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. గుమగుమలాడే చేపల పులుసు రెడీ.